హాయ్ మావా, జస్ట్ 15,000 క్యాపిటల్తో 200% రిటర్న్స్ అయితే వచ్చాయి. సో ఓకే ఇప్పుడు ఎంత 15,000 మీరు మెయింటైన్ చేసింది? అవును బ్రో, ఏ రోజు ఆ రోజు డ్రా చేస్తా అంట వద్దుగా మనకి. ఓకే, అప్రాక్సిమేట్లీ మీరు ఈ మంత్ ఎంత ప్రాఫిట్లో ఉండొచ్చు బ్రో? 33,000 బ్రో, ఈ రోజుతో కలిపి 33,000 yes 15K క్యాపిటల్తో. అవును బ్రో, వెరీ నైస్ బ్రో, వెరీ నైస్. 15 to 20% వచ్చినట్టు ఆ రోజు ఎక్సైట్ అవుతున్నా. జస్ట్ 2 ట్రేడ్లు సేమ్ మీకు ఈ రోజు స్క్రీన్ షాట్ చేసుకున్నా అలా ప్రతిరోజు డైలీ 2 ట్రేడ్స్. అంతే బ్రో. Nice, bro. ప్రాఫిట్ ఆర్ లాస్. నైస్, వెరీ నైస్. చాలా మంది ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఒక రోజు 2 రోజులు ప్రాఫిట్లో ఉన్న తర్వాత సింగిల్ డేలో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పోతుంది అండ్ లాస్ కూడా చేసి చాలా ఓవర్ ట్రేడింగ్ అయితే చేస్తారు. అలా కాకుండా మేము 200% రిటర్న్ తీయడానికి మేము ఏ టిప్స్ అయితే పాటించామో ఈ వీడియోలో చెప్తాను. ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా పాటించండి. 200% మీరు ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మీరు డైలీ 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ పొజిషన్స్ అయితే మీరు తీసుకోకండి. అది స్టాప్ లాస్ అయినా సరే, టార్గెట్ అయినా సరే, 2 ట్రేడ్లతో డే అయితే క్లోజ్ చేయండి. ఫస్ట్ ట్రేడ్లో మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ఫస్ట్ పొజిషన్లో ప్రాఫిట్ వస్తే దాంట్లో 50% రిస్క్ మాత్రమే సెకండ్ ట్రేడ్లో తీసుకోండి. అండ్ ఒకవేళ ఆ 50% పోతే డేని క్లోజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ప్రాఫిట్ని పర్సంటేజ్ లాగా చూడండి. సో మీరు పెట్టిన క్యాపిటల్కి ఎంత పర్సెంట్ వచ్చిందనేది చూడండి. సో అలా చూస్తే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డే క్లోజ్ చేసిన తర్వాత మీ యాప్ ఏదైతే మీ డిమాట్ అకౌంట్ మీరు వాడతారో దాన్ని అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. అండ్ 3:30 దాకా మీరు మార్కెట్ని చూడకండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయరు అండ్ వచ్చిన ప్రాఫిట్ని సేవ్ చేసుకుంటారు. సో మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలన్నా లేదంటే మీరు ఒకవేళ మీరు క్యాపిటల్ పోకుండా ఉండాలన్నా కూడా మీరు ట్రేడ్స్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. సో మీరు ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు DM చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మామ.